మీరు ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టేశారో, ఏ పాపిష్టి అలవాట్లు అయితే విడిచిపెట్టేశారో, ఏ పాపిష్టి జీవితాన్ని అయితే విడిచిపెట్టేశారో, ఏ పాపిష్టి సంబంధాలను అయితే స్నేహాలను అయితే విడిచిపెట్టేశారో, అలా విడిచిపెట్టేసి ఎందుకు విడిచిపెట్టేశారు? అది చీ కాబట్టి, ఆ పాపము అసహ్యం కాబట్టి, ఆ సంబంధం అక్రమము కాబట్టి, అది అపవిత్రమైంది కాబట్టి విడిచిపెట్టేశావు. మరి విడిచిపెట్టేసి ముందుకు సాగుతున్న నువ్వు మళ్ళీ దాని జోలికి ఎందుకు వస్తున్నావు? ఒకసారి ఆలోచించు. మనం ఉమ్మి వేస్తాం, ఉమ్మును మళ్ళా టేస్ట్ చేస్తారా మీరు ఎవరైనా? ఎప్పుడైనా ఊసేసిన ఉమ్ము టేస్ట్ చేశారా అండి? బుద్ధునోడు ఎవడో చేయడు. మరి వదిలేసినటువంటి పాపాన్ని, వదిలేసిన అలవాటుని, వదిలేసినటువంటి అక్రమ సంబంధాన్ని, వదిలేసిన అపవిత్రమైన స్నేహాన్ని విసర్జించావు కదా, మళ్ళా దాని జోలికి ఎందుకు వెళ్తున్నావు? బుద్ధున్నవాడు ఎవడు దాని జోలికి వెళ్ళడు. Download ShareChat.